हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పటికే చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చాలా విధులను అందిస్తూ వస్తుంది రత్నశ్రీ తన బాధ్యతగా. మన పరివారం కూడా రోజు రోజుకి చక్రాలు తిప్పుతూ సమస్తమును అధిగమిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ తన వంతుగా ఎంత కృషి చేస్తుందో అంత ప్రతిఫలమైతే శిష్యుల ద్వారా చూడగలుగుతున్నాం. వారి యొక్క ఉత్సాహము చూస్తే మాకు చాలా ముచ్చటగా ఉంటుంది. కాబట్టి మనం ఏది రహస్యం ఉంచుకోకుండా ప్రతిదీ అందించాలని మీ ముందుకు వస్తుంది రత్నశ్రీ. తన వంతు బాధ్యతను నిర్వర్తించేందుకు కంకణబద్ధురాలై ఉంటుంది రత్నశ్రీ. దానిలో భాగంగా చాలా మంది నిధులు నిక్షేపాల గురించి భూగర్భ సంపద గురించి చాలా వరకు ప్రశ్నిస్తూ ఉన్నారు. అటువంటివి పొందాలంటే, ఏదైనా ఆర్థికంగా స్థిరత్వం పొందాలంటే ముందు యోగ్యత పెంచుకోవాలి. యోగ్యత లేనిది, అనుభవించడానికి అర్హత లేనిది ఏమి వచ్చినా అది నిలవదు. అయితే కర్మ సిద్ధాంతాన్ని బలపరుస్తామా అంటే, కర్మ చేస్తున్నాము అంటే దుష్కర్మలు పోయి సుకర్మలు మనకు అంటి రావాలనే కదా చేస్తున్నాం. రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఎప్పుడు కూడా నిరంతరం కర్మకాండ యోగంలో ముందంజలో ఉంటుంది. నిరంతరం కర్మకాండ చేస్తూనే ఉంటుంది. కాబట్టి దీని విషయంలో ఎవరు వెనకంజ వేయవలసిన అవసరం లేదు. చేస్తున్నది కూడా కేవలం ఒక వ్యక్తిగతంగా కాదు, పరివారం నాకు అందరినీ దృష్టిలో పెట్టుకుని చేస్తుంది. రత్నశ్రీలు అనుసరించే వారు దురాశకపోతే దుఃఖానికి చేటవుతారేమో గాని ఆవశ్యకతను అనుసరించి సాధనలు చేస్తే తప్పక ఫలితం పొందుతారు. అయితే ఇప్పుడు భూగర్భ సంపదను వెలికి తీసేందుకు లేక ఆ సంపదను అనుభవించే యోగ్యత పెంచుకునేందుకు చాలా ఉపయోగయుక్తమైన సాధనాయుక్తమైన మంత్రమును మీ ముందుకు తెస్తుంది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. ఇప్పుడు నవరాత్రులు, మన మాతంగి నవరాత్రులు, గుప్త నవరాత్రులు, మరొక గుప్త నవరాత్రులు మనకి ఆషాఢ మాసంలో ఉంటాయి. అవి వారాహి నవరాత్రులు. దాన్ని పురస్కరించుకొని మనం స్వర్ణ వారాహి మంత్రమును మీ ముందుకు తెస్తుంది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. ఈ మంత్రం చేయడం వలన మనకు భూమిలో ఉండే సకల సంపదలను అనుభవించే యోగ్యత వస్తుంది. సంపదను పెంపొందించుకోవచ్చు, సంపదను వెలికి తీయవచ్చు. కాగా ఎటువంటి ఆటంకములు లేకుండా భూదేవి యొక్క శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహముతో సకలము చేకూర్చుకోవచ్చు. ఈ మంత్రము యోగ్యత పెంచుకోవడంతో పాటు కనక వర్షం కురిపించే మహాశక్తివంతమైన మహామంత్రం. స్వర్ణ వారాహి అంటేనే బంగార నిధి అని చెప్పుకోవచ్చు. మనం ఇంతకు ముందు చాలా ప్రసంగాల్లో చెప్పి ఉన్నాం. వారాహి దేవత భూదేవి మరియు శ్రీదేవి యొక్క సమ్మిళిత స్వరూపమని. కాబట్టి మనం ఒక వారాహి దేవత యొక్క అనుగ్రహంతో లక్ష్మి యొక్క భూమాత యొక్క అనుగ్రహం ఒకేసారి పొందగలం. భూమి నుండి ఏదైనా సంపద పొందాలంటే భూదేవి యొక్క అనుగ్రహం తప్పక ఉండాలి. సంపద మనకి నిలవాలన్నా, అది అనుభవించే యోగ్యత కావాలన్నా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక ఉండాలి. అవేవి లేకుండా కేవలం ఏదో మంత్రజపం చేసి ఏదో గురువు గారు చెప్పారని గుణపాం పట్టుకుని వెళ్తే ఏమీ అక్కడ లభించదు. ఒకవేళ లభించినా అది మనకు స్థిరమై ఉండదు. ప్రభుత్వ పరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం పదే పదే చెబుతున్నాం, ప్రభుత్వ ముద్ర రాజముద్ర దగ్గర ఎటువంటి మంత్రములు యోగములు చెల్లనేరవు, అక్కడ పనిచేయవు. ఎందుకంటే సమాజమునకు రక్షణ వహించేది ప్రభుత్వ వ్యవస్థ. సమాజము శ్రీమాత యొక్క అండదండలతో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకమైన పనులకు శ్రీమాత ఎప్పుడు కూడా సహకరించదు. అటువంటి సాహసము సాధకులే కాదు, ఏ గురువులు కూడా చేయకూడదు. అందుకే రత్నశ్రీ ప్రతిసారి చెబుతుంది, సామాజిక వడంబడికకు లోబడి ఉంటూనే మీరు సాధనలు చేయవలసి ఉంటుంది అని. అయితే సంపాదించింది దేనికోసం అంటే అనుభవించేందుకు. అనుభవించడంలో తప్పేమీ లేదు. అనుభవించేందుకు ఇక్కడికి వచ్చాం. భగవంతుడు మనకు జన్మ ఇచ్చాడు సుఖమైన సంతోషకరమైన భోగయుక్తమైన జీవితమును కొనసాగించేందుకు. అన్ని మూసుకొని నిర్వీర్యంగా ఉండేందుకైతే ఏ సాధన అవసరం లేదు. ఏ చెట్టు కింద కూర్చొని రామకృష్ణ అంటే చాలు. ఏదో ఒకటి ఎక్కువగా పొందాలని, భోగములు అనుభవించాలని, ఐశ్వర్యయుక్తంగా జీవించాలని సాధనలు కర్మకాండలు చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇవన్నిటికీ మనకు అవసరం లేదు, కేవలం ఒక బొట్టు పెట్టుకొని కూర్చుంటాము అంటే రామ అను నామము చాలు. ఈ మంత్రయోగములు, మంత్రశాస్త్రములు, మంత్ర విధులు కూడా అవసరం అసలు లేదు. లేక శివ పంచాక్షరి జపం చేసుకున్నా చాలు. దివ్యాత్మ స్వరూపులారా, అయితే ఈ స్వర్ణ వారాహి మంత్రమును ఎలా జపం చేయాలి అంటే, ఇది ఆషాఢ గుప్త నవరాత్రులలో చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇస్తుంది. కానీ ఎప్పుడైనా చేయవచ్చు. ఈ మంత్రము శుక్లపక్ష పంచమి రోజు ఆరంభించుకోవచ్చు. కాగా శనివారము అనుకూలమైన దినము, ఉత్తర దిశ ముఖంగా కూర్చొని జపం చేయట చాలా మంచిది. పంచమి, అష్టమి, ఏకాదశి ఇటువంటి రోజుల్లో కూడా ఆరంభించుకోవచ్చు. ఈ మంత్రము 51,000 అనగా
510 మాలలు జపం చేసి తర్వాత తద్దశాంశము యజ్ఞము దశాంశము తర్పణము మార్జనము ఇవ్వవలసి ఉంటుంది. ఇవన్నీ ఏ గురువు ద్వారా ఈ మంత్రమును పొంది ఉన్నారో ఆ గురు సమక్షంలోను ఆ గురువు యొక్క అనుగ్రహంతోను చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు గురువు చిన్నదిగా కనిపిస్తే ఆ గురువు వద్దకు వెళ్ళొద్దు. ఎందుకంటే గురువుకు ఉండవలసిన శక్తులు గురువుకు ఉంటాయి. కాగా మీరు ఎంత సాధన చేసినా చివరి ఫలితం గురువు యొక్క అనుగ్రహంతోనే పొందుతారు. ఒకవేళ ఫలితమును ఆపాలన్నా లేక దాన్ని వ్యతిరేక ఫలితంగా రూపొందించాలన్నా గురువు చేతిలో ఉంటుంది. కాబట్టి పరిప్రశ్నేన ప్రశ్నయా అని భగవద్గీత చెప్పినది జ్ఞప్తికి ఉంచుకొని గురువు వద్ద అనుకువతో మెలకువతో ఉండి విద్యలు నేర్చుకుంటామంటేనే గురువు వద్దకు వెళ్ళండి. గురువుకి చిన్న చూపు చూస్తానన్నా లేక గురువు కంటే మేము జ్ఞానవంతులమని అహంకారం మీకు వచ్చినా ఆ గురువును విడిచిపెట్టండి. ఎందుకంటే మనం చాలా ప్రసంగాల్లో చెప్పి ఉన్నాం, గురువు యొక్క ఆగ్రహం నాకు ఆపే శక్తి ఈ 14 లోకాల్లో ఎక్కడా లేదు. ఈ రోజుకి మీరు సమిలీకృతం అయినా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇది హెచ్చరిక అనుకున్నా మాకేమీ బాధ లేదు. కాబట్టి అర్థం చేసుకోవాలని మీకు చెబుతున్నాం. ఎందుకంటే జీవితంలో చాలా కాలము వెచ్చించి సాధనలు చేస్తాం. అది సవ్యమైన శాంతియుతమైన ఐశ్వర్యయుక్తమైన ఫలితములైతే తప్పక ఇవ్వాలి. లేని ఎడ్ల మనం శత్రువులను సంహరించేందుకు సంపాదించుకున్న ఆయుధం మన పీకై కొరకకూడదు కదా, ఆ ఆయుధం నాకు మనమే బలి కాకూడదు కదా. దానిని జ్ఞప్తిలో ఉంచుకొని సాధనలు చేయడం చాలా మంచిది. ఎందుకంటే వారాహి దేవత అంటేనే తీవ్ర దేవత. ఈ దేవతను ఉపాసించడం అన్నది గురువు యొక్క అనుగ్రహంతో ఆజ్ఞతో చేయవలసి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఎర్రని వస్త్రములు ధరించవలసి ఉంటుంది. ఆకుపచ్చని వస్త్రములు ధరించుకోవచ్చు. ఆసనము ఎరుపు వస్త్రము లేక ఆకుపచ్చనిది ధరించవచ్చు. ఉత్తరముఖంగా కూర్చొని దానిమ్మ గింజలను లేక బెల్లము పానకమును ప్రసాదముగా నివేదన చేస్తూ చేయవలసి ఉంటుంది. ఏదైనా సరే ఇబ్బంది కలిగినప్పుడు తక్షణమే గురువుకు తెలియజేయవలసి ఉంటుంది. చాలా పదార్థములతో ఈ వారాహి దేవత యొక్క ఉపాసన చేసేది శీఘ్రంగా ప్రసన్నం చేసుకునేందుకు చాలా ఉపాయములైతే ఉన్నాయి. అవి ప్రసంగంలో పెట్టేందుకు వీలుండదు. అవి రహస్యంగానే ఉండాలి. అది గురువు యొక్క అనుగ్రహం పొందిన శిష్యులకు మాత్రమే అందించబడతాయి. దివ్యాత్మ స్వరూపులారా, మీరు వారాహి దేవత యొక్క ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతనే జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు ప్రత్యక్షంగా స్వర్ణ వారాహి మంత్రము. ఐం గ్లౌం ఐం కనకదారాయై స్వర్ణ వారాహ్యై స్వాహ. మంత్రం మరోసారి. ఐం గ్లౌం ఐం కనకదారాయై స్వర్ణ వారాహ్యై స్వాహ. మంత్రం మరోసారి. ఐం గ్లౌం ఐం కనకదారాయై స్వర్ణ వారాహ్యై స్వాహ. ఈ మంత్రమును ఈ మంత్ర విషయంలో ఏమైనా సరే మీకు సందేహములు ఉంటే మీరు ప్రత్యక్షంగా రావాల్సి ఉంటుంది. గురువులను సాక్షాత్కరించవలసి ఉంటుంది. ఈ మంత్ర విషయంలో ఎటువంటి సందేహాలు సూచనలు వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా ఇవ్వుటకు వీలుండదు. గురు పరంపరలో ఉండేవారు లేక గురువుని సాక్షాత్కరించు వారు మాత్రమే ఈ మంత్రమునకు విధులు విధానాలు ప్రత్యక్షంగా తెలుసుకోగలరు. పూర్తి విధానాలు అందించేందుకు మాకు కొన్ని విధములైన అభ్యంతరములు ఉన్నాయి కాబట్టి పూర్తి వివరములు మీకు అందించలేకపోతున్నాం. మా ప్రసంగంలో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చెప్పేందుకే ప్రయత్నం చేస్తున్నాం. గాని కొందరి యొక్క అతి ఉత్సాహము మరియు కొందరి యొక్క బల ప్రయోగము చూసిన తర్వాత మేము కూడా కొన్ని రహస్యంగా ఉంచాలని నిర్ణయానికైతే వచ్చాము. కాగా ఈ మంత్రములు ఘోర దేవత యొక్క మంత్రములు కాబట్టి గురు సమక్షంలో నేర్చుకుని చేయటమే ఉత్తమమైన మార్గము. దివ్యాత్మ స్వరూపులారా, కానీ తర్వాత గురువు గారిని కలిసి ఈ మంత్రము యొక్క పూర్తి విధానం చేస్తాననుకునే వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లో ఓం వారాహి సర్వతోమాం రక్ష రక్ష దుర్గే హుం పట్ స్వాహ అనే మంత్రము అందించి ఉన్నాము. ఆ మంత్రము యొక్క ప్రసంగమును వినండి. పూర్తి విధానాలతో 1,00,000 జపం పూర్తి చేసి తర్వాత కూడా గురువు వద్దకు రావచ్చు. ముందుగా వెంటనే రావాల్సిన వెసులుబాటు లేని వారు మేము ఇప్పుడు చెప్పిన మంత్రమును 1,00,000 జపం పూర్తి చేసి తర్వాత గురువు వద్దకు వచ్చి ఈ మంత్రము తీసుకొని విధులను సక్రమంగా చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి, వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు. మీకు ఈ మంత్ర విషయములలోనూ శాస్త్ర విషయములలోనూ పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి. రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి. అది కూడా చూడవచ్చు. మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములు కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించి
పెంచుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్ అర్ అహ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.